వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. అంటే ఇంకా ఎలక్షన్స్ 3 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడే నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఏంటని చాలామంది డౌట్ రావచ్చు. అవును, ఇప్పటి నుంచే వైకాపా అధినేత తాను చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం చేయబోతున్నారంట. ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు తన పార్టీకి బలమైనటువంటి కంచుకోటల లాంటి ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెట్టుకునేటువంటి ఒక ప్రయత్నానికి ఆయన ముందడుగు వేస్తున్నారని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది. అయితే నరసరావుపేట అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం. ప్రస్తుతం పల్నాడు జిల్లా నరసరావుపేట. ఈ నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, నరసరావుపేటకి పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. అయితే ఈ రెండు కూడా ఒకప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోట. అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ నరసరావుపేట కంచుకోట లాంటి ఒక బలమైనటువంటి ఒక కంచుకోట వైఎస్ఆర్సీపీకి అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గానికి. అయితే అలాంటి ఈ నరసరావుపేటలో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక చేయరానటువంటి తప్పు చేశాడు. అంటే రాజకీయాల్లో ఆయన షఫలింగ్ చేశాడనమాట. ఎక్కడో నెల్లూరు నుంచి ఒక అతను తీసుకొని వచ్చి నరసరావుపేటలో, మరి అదేవిధంగా నరసరావుపేట అతను తీసుకొచ్చి ఇంకొక దగ్గర, గుంటూరులో ఒక అతను తీసుకొని వచ్చి అద్దంకి. సో అలాగా రకరకాలుగా తనకి నచ్చినటువంటి రీతిలో అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా ఆయన గత ఎన్నికల్లో బరిలో నిలిపినటువంటి పరిస్థితి. అంటే జిల్లాలు దాటి అభ్యర్థులను బరిలో పెట్టినటువంటి పరిస్థితి. అంటే కేవలం తన ముఖం చూస్తే జనం ఓటేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనాలోచనమైనటువంటి ధోరణిలో గత ఎన్నికల్లో పోయి బొక్క బోరలా పడ్డారు. దాని ఫలితమే 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమయ్యి ఆయన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే పోతే ఈ నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించి కనుక చూస్తే ఒకప్పుడు ఇక్కడ హేమాహేమీలు గెలిచారు. ఇదే నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఇక్కడ గతంలో ఎంపీగా కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలో. కాసు బ్రహ్మానందరెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యధిక కాలం 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది, బ్రహ్మానందరెడ్డి గారి యొక్క పీరియడ్ని ఆయన క్రాస్ చేసి ఉండేటువంటి అవకాశం ఉండేది. దురదృష్టవశాత్తు ఆయన యాక్సిడెంట్లో చనిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేత ఎవరన్నా ఉన్నారంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారే. సో ఆయన, అదేవిధంగా ఆయన కుమారుడు కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, ఆయన ఇక్కడ మరి 2 దఫాలు ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇక్కడ నరసరావుపేట పార్లమెంట్లో ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయన నెల్లూరు నుంచి వచ్చి నరసరావుపేటలో ఎంపీగా గెలిచిన పరిస్థితి. అంటే నరసరావుపేట నియోజకవర్గాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా కనుక ఒక ఎపిసోడ్ కనుక మనం చూడొచ్చు. ఈ నరసరావుపేట నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలమైన నియోజకవర్గం. ఈ పార్లమెంట్ కింద, ఈ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదే నరసరావుపేట పార్లమెంట్ నుంచి మరి ఇప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుపుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుందంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే భాగంగా మొట్టమొదట ఆయన పల్నాడు నుంచి మొదలు పెడుతున్నారని చెప్పేసి మనకైతే స్పష్టమైనటువంటి సమాచారం అందుతోంది. ఎందుకంటే పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. వైఎస్ఆర్సీపీకి రాయలసీమ ఎలాగో, రాయలసీమ తర్వాత ఆ స్థాయిలో బలమైనటువంటి పట్టున్నటువంటి ప్రాంతం పల్నాడు అనే చెప్పుకోవాలి. సో కాబట్టి పల్నాడు నుంచి ఆయన సరిదిద్దుకునేటువంటి ఒక కార్యక్రమం అయితే చేయబోతున్నారని అయితే తెలుస్తూ ఉంది. ఇకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే ఆయన మొదట 2009 మరి 2009లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు నరసరావుపేట పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే దానికి ముందు ఆయన ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు. మరి కొన్ని రోజుల పాటు ప్రజారాజ్యంలో ఉండి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయన బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో గెలిచారు. అంటే 2009లో వేణుగోపాల్ రెడ్డి గారి గెలుపు కూడా బలమైన కారణం ఆయన సామాజిక వర్గం. అక్కడ చూస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశివ గారు, ప్రస్తుతం జనసేన మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు ఆయన, అప్పుడు ఆయన బరిలో ఉన్నారు. అంటే అతి తక్కువ ఓట్లతోనే
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు గెలిచారు. ఆ గెలుపుకి బలమైనటువంటి కారణం ఏంటంటే సామాజిక వర్గం. అంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయంగా వారికి అంత పట్టుంది, వారికి ఒక నైపుణ్యం ఉంది. సో కాబట్టి ఆయన అక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సో 2019 ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం అతి తక్కువ ఓట్లు 4500 తక్కువ ఓట్ల తేడాతోటి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే గుంటూరు, విజయవాడ ఈ 2 పార్లమెంటు తీసుకుంటే పార్టీలు వేరైనప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సునామీ నడిచింది, 151 స్థానాలు వచ్చాయి ఆయనకి. సో కాబట్టి ఇక్కడ ఎంపీ సంబంధించి మరి కేవలం 4500 ఓటు తేడాతో ఓడిపోవడానికి కారణం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి. అంటే గుంటూరు, విజయవాడ కేవలం కమ్మ సామాజిక వర్గాలకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నరసరావుపేట పార్లమెంట్ కింద మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించితే ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు మారేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే నరసరావుపేట పార్లమెంట్ ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్లమెంటు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో, నెల్లూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. సో కాబట్టి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లాంటి నాయకుడిని నరసరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేయించి గుంటూరుకి, విజయవాడకి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేతలను బరిలోకి దింపాలనే ఆలోచనతోటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది.